యేసే మార్గం, నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించునుగాక. మరి ప్రతి ఒక్కరూ మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారు, దేవుడు మీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనంలో, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆవరణంలో, దేవుని సన్నిధిలో ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, దేవుని ఏమంటున్నా, నివసించినట్టు నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను ఏం చేసిందండి దేవుడు? ఏర్పరచుకుంటూ. హల్లెలూయా. కాబట్టి ఏర్పరచుకున్నందుకు మనం ఏంటంట, ధన్యులమంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాండి. నిజంగా ఒక ధన్యురాలివి, ఒక ధన్యుడు అంట నువ్వు. హల్లెలూయా. ఇంకేమంటున్నావు? నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తిపరచబడదాము. హల్లెలూయా. ఆయన ఒక సన్నిధిలో ఎవరైతే వెళ్తారో, ఆయన ఒక సన్నిధిలో ప్రార్థిస్తారో, మేలు చేత, ఆశీర్వాదము చేత, దీవనకరంగా మనం మార్చబడతామంట. తృప్తిపరుస్తాడంట దేవుడు ఈరోజు నేను. హల్లెలూయా. ఈరోజు నీకు తృప్తి లేదేమో, సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, కానీ దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాండి. హల్లెలూయా. నేను దీవించబోతు, నిన్ను ఆశీర్వదించబోతుండు. నీ సమస్యలు, నీకు బంధకాలు, నీకున్న ఆవేదన అన్నిటి నుంచి తొలగించాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు, దేవా నిజముగా యేసు ప్రభా, నీ ఆవరణంలో గడుపుటకు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. నీ ఆవరణంలో, నీ సన్నిధిలో రావడానికి మాకు ఇచ్చిన ఒక సమయమును బట్టి, మాకు ఇచ్చిన స్థానాన్ని బట్టి, మాకు ఇచ్చిన విలువను బట్టి నీకు వందనాలు యేసు ప్రభా. నిజంగా మేము ధన్యులుగా ఉన్నాము యేసు ప్రభా. ఎందుకంటే నీతో గడిపి మాకు ఇచ్చిన సమయం బట్టి, నీతో గడుపుటకు మాకు ఇచ్చిన సమయాన్ని ఎంతో మేము సంతోషిస్తున్నామని చెప్పేసి ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, తప్పక దేవుడు మీ కుటుంబంలో ఆయన తృప్తిపరచబోతుందండి. హల్లెలూయా. నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, ఏదైతే ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే వెయిట్ చేస్తున్నావో, దేవుడు ఆయన ఒక సన్నిధిలో, ఆయన ఒక ఆవరణంలో మీరు ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించునుగా. కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, నేను ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీకే కోట్లాది స్తోత్రం. ఈ వాగ్దానం ఎంతమంది వీక్షిస్తున్నారో వారి కామెంట్ సెక్షన్లో ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారు, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలును జరిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబం గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడను గాక. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. వాళ్ళ మనసులో ఉన్న ప్రతి బాధ, వేదన, దుఃఖం నుంచి విడిపించండి యేసయ్యా. నేను ఈరోజు ఎంతమంది అయితే గర్భఫలం లేక బాధపడతారు, గర్భఫలం దయచేయండి. భార్య భర్తల సమస్యలు, గొడవలు, కలహాలు, భేదాలు